కొబ్బరి నూనెని తాగొచ్చు అని నాకు తెలిసి 2 తెలుగు స్టేట్లలో పరిచయం చేసింది టెల్ హెల్త్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు మీరు. ఎప్పటి నుంచో ఉంది, మేము ఎవరిని ఏది పరిచయం చేయలేదండి. పరిచయం చేసిన వాళ్ళు 3000 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూనే ఉన్నారు. మనం వాటిని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అలా ఇంకొకళ్ళు గుర్తు చేసినా ఆ విధానాన్ని ఎవరు పాటించినా మంచిని ఎవరు పాటించినా మంచిదే కదా. నేనేం చెప్పదలుచుకుంది ఏంటంటే 3000 సంవత్సరాల నుంచి దాని విశిష్టత గురించి చెప్తూనే ఉన్నారు, దాన్ని వాడుతూనే ఉన్నారు. అల్లోపతి కూడా 70 సంవత్సరాల కిందట నుంచి వాడుతూనే ఉంది. ఎండీలు, డాక్టర్లు, మెడిసిన్ చేసిన వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేసి దాంట్లో ఉన్న ఉపయోగాలను చెప్పారు. న్యాచురోపతి కూడా 10 సంవత్సరాల నుంచి వాడుతుంది. ఇప్పుడు నిన్న కాక మొన్న మా క్లినిక్ కి ఒక పేషెంట్ వచ్చారండి. 30 సంవత్సరాలు, టైప్ 1 డయాబెటీస్ ఆవిడ. దాదాపుగా 59-60 సంవత్సరాల వయసు. ఆవిడ 30 సంవత్సరాల నుంచి కీటో డైట్ వాడుతుంది. 30 సంవత్సరాల నుంచి రోజు 40 గ్రాముల కొబ్బరి నూనె తాగుతుంది. మరి 30 సంవత్సరాల కిందట ఏ డైట్ లేదు, కీటో డైట్ వచ్చిందే 30-40 సంవత్సరాల కిందట కదా. ఈ కొబ్బరి నూనె తాగాలనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి కదా ఆవిడ 30 సంవత్సరాల నుంచి ఈ కొబ్బరి నూనె తాగుతుంది. సో ఆ విధంగా చూసినా కొబ్బరి నూనె విశిష్టతను అందరికీ అర్థమయ్యేలా చెప్తానే కదా. నేను చెప్పినా, మీరు చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా దాని విశిష్టతను అర్థం చేసుకుని దాన్ని వినియోగించులోకి తీసుకురావాలి అనేది మా ఉద్దేశం.